హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఆదివారం అండ్ అలాగే చాలా స్పెషల్ డే కదా, అందరికీ తెలిసిందే. సో రథసప్తమి కదండి. ఇంకా ఈరోజు రథసప్తమి అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మేము ఎలా జరుపుకున్నాం ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మా రథసప్తమి అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది. మా అంటే మాది కాదు, చివరి వరకు చూడండి, బాగుంటుంది. రథసప్తమి పూజ అలాగే ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా వీడియోలో అయితే ఉంటుంది. ఇందులో ఇంకా రథసప్తమి కదా, మర్చిపోయాను చెప్పడం. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగే లేచానండి. ఎర్లీ మార్నింగ్ అంటే 6కే లేచాను. నిన్న సాటర్డే కదా, కొంచెం నేనైతే పూజ అది చేసి ఫాస్టింగ్ ఉండటం వల్ల కొంచెం నీరసం అనిపించి 5కి లేద్దామని చెప్పేసి అలారం పెట్టుకున్నాను, కానీ లేవలేకపోయానండి. ఇంకా నేను లేచేసరికి 6 అయితే అయ్యింది. నేను లేచేసరికి సెల్లార్లు అయితే క్లీన్ చేసేసారు కదా, అమ్మయ్య అనుకుంటూ వచ్చి బయట అయితే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. తెలుసు కదా ఫ్రెండ్స్, నేనైతే రెగ్యులర్గా ముగ్గులు అయితే ఇలా పెట్టుకుంటాను. ఇంకా మీకు అందరికీ ఈ ముగ్గులు నచ్చుతున్నాయా లేదన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ముగ్గులు నచ్చినాయా లేదన్నది. నేనైతే చాలా సింపుల్గా అయితే వేస్తున్నాను. ఎవరైనా బిగినర్స్ వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చండి. ముగ్గులు చాలా ఈజీగా ఉంటాయి. చుక్కలు అనేది కూడా చాలా తక్కువ కదా, అందుకని చెప్పి డిజైన్ లాగే కదా ఎవరైనా పెట్టేయచ్చు ఈ ముగ్గులు. సో ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను కదా, ముగ్గు అయితే చూస్తూ ఉండండి, నా వాయిస్ అయితే వింటూ ఉండండి. ఇంకా ఈరోజు నేను రథసప్తమి ఎలా చేసుకున్నాను, అమ్మ వాళ్ళు రథసప్తమి ఎలా చేసుకున్నారు అన్నది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా రథసప్తమి పూజ అయితే నేను షార్ట్ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈరోజైతే అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఎలా చేసుకున్నారు ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. నేనైతే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వను. ఎలా ఉంది ఏంటనేది, నాకు అమ్మది నచ్చిందా తర్వాత లేదా అన్నది, అమ్మ పూజ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇంకా ఇప్పుడైతే నేను మొత్తం కూడా నా పూజ అయితే లేదండి, మొత్తం కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు రథసప్తమి పూజ ఎలా జరుపుకున్నారో అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అమ్మ ఎలా చేసింది, పాలు ఎలా పొంగిచ్చింది, చక్కగా అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో ఇంక ఈరోజు రథసప్తమి కూడా కదా, ఇంకా ఈరోజు అయితే ఆయిల్తో అయితే ఫుడ్ అయితే తినకూడదు కదా, మేమైతే పప్పు నెయ్యేసి తాలింపు పోసుకున్నాం, తాలింపు పెట్టానండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అంతేనండి. ఇంకా ఈవినింగ్ కూడా ఇడ్లీ అనండి, పంచదార వేసుకొని తినేస్తాము. సో ఇంకా రథసప్తమి రోజున మేమైతే ఇలాగే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్.
పొగతి వీడియో తీపొగ పొంగేటప్పుడు తీయచ్చు తీస్తాను.
పడిపోతే ఈ పక్కన వాళ్ళు తీయవలసింది పొంగేది పొగ తీసానండి బాగానే వచ్చి పొంగని ఎందుకంటే పొగ అటువైపు పొగ పడతాయి నీట్గా పడతాయి. సర్లే పాలన్నీ కదా తెచ్చింది. పిటితోనే చేసుకుంటారా లేదా గ్యాస్ మీద పొంగించుకుంటారు దొరకని వాళ్ళు? అయ్యో దండ పెట్టనేది ఇక్కడ సూర్య భగవాన్కి రక్షంతులతో పూజ చేసుకోవాలి. ఇది డార్క్ చాకెత్తనేది
లోను రథసప్తమి వస్తుంది. అప్పుడు ఆ సప్తమి వచ్చిన రోజు రథసప్తమి చేసుకుంటే ఈ రథసప్తమి చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యంగా అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం కావాలంటే సూర్యభగవాన్ని పూజలు ఆ పరమన్నంతోనే ప్రసాదం నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి సూర్యభగవానికి. పరమన్నం పళ్ళు మనకి పళ్ళు దొరికితే ఆ పళ్ళు రేగు పళ్ళు, అరటి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, టెంకాయ, సలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకోవాలి. చెరుకు ముక్కలు కూడా ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. ప్రసాదాలు స్వామికి ఎంతో ఇష్టమైనవి పెట్టుకోవాలి. వీడియో తీస్తున్నానండి వదిన గారికి పెడతానికి. షను